అయితే మీ ముందుకు అగారో ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్ ని రివ్యూ చేయడానికి అయితే తీసుకొచ్చేసాను. ప్రొడక్ట్ తో మనకి ఒక వారంటీ కార్డ్ అండ్ యూజర్ మాన్యువల్ వస్తుంది. ఒక స్పంజ్ బ్రష్, క్లీన్ యువర్ కార్స్ అండ్ విండోస్, వన్ డెస్క్ ప్యాడ్, వెల్గ్రో అటాచ్ టు ఇట్. బ్రష్ మనకి కార్ పాలిషింగ్ కి యూజ్ అవుతుంది. ఛార్జింగ్ కేబుల్. మెయిన్ ప్రోడక్ట్ అగారో ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్. ఫైబర్ బ్రష్ ఏమో కిచెన్ ఏరియాస్ ని క్లీన్ చేస్తుంది. మన బాత్రూమ్స్ కి క్లీన్ చేసుకోవడానికి. ఆల్ ఫ్లాట్ బ్రష్ అన్నమాట. ఇదైతే వాష్ బేసిన్, కిచెన్ సింక్స్ అండ్ ఫర్నిచర్. ఇస్ ద కార్నర్ బ్రష్ అన్నమాట. విల్ హెల్ప్ క్లీన్ ద కార్నర్స్ ఆఫ్ కిచెన్, బాత్రూమ్ ఎక్సెట్రా. ఇదైతే మైక్రో ఫైబర్ క్లాత్స్ క్లీనింగ్ కి, వాటర్ ని సోక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. 2 ఎక్స్టెన్షన్ రాడ్స్. అటాచ్మెంట్స్ కి అసెంబ్లింగ్ ఎలా అంటే ఈ బ్రష్ హెడ్ ఉంది కదా, దీనికి వెల్గ్రో అటాచ్ అయ్యింది. అటాచ్మెంట్ ని స్టిక్ చేస్తే చాలు అసెంబుల్ అయిపోతుంది. అండ్ సేమ్ వేలో రిమూవ్ చేసేసుకోవచ్చు కూడా. 4 అటాచ్మెంట్స్ కి సేమ్ ప్రాసెస్. ఈ బ్రష్ ప్యాడ్ అయితే డైరెక్ట్ గా మన స్పిన్ స్క్రబ్బర్ కి అటాచ్ చేసేసుకోవడమే. పవర్ బటన్ క్లిక్ చేయడమే. ఫస్ట్ క్లిక్ కి ఫుల్ స్పీడ్, సెకండ్ క్లిక్ కి లో స్పీడ్ అండ్ థర్డ్ క్లిక్ కి పవర్ ఆఫ్ అన్నమాట. అదర్ యాక్సెసరీస్ కూడా ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. దిస్ ఇస్ ఇన్స్టాల్డ్. దిస్ ఇస్ ఆల్సో ఇన్స్టాల్డ్. Similarly, this is also installed. కనెక్టింగ్ రాడ్స్ అయితే ఇలా ఫస్ట్ అటాచ్ చేసి అదర్ ఎండ్ కి స్పిన్ స్క్రబ్బర్ ని అటాచ్ చేసేయడమే. ఇదైతే దాని హ్యాంగర్ అన్నమాట. ఈజీగా యూ కెన్ హోల్డ్ ఇట్ అండ్ హ్యాంగ్ ఇట్ ఆన్ ద వాల్ వేర్ ఎవర్ యూ ఫీల్ ఇట్ ఇస్ నెసెసరీ. పవర్ బటన్ క్లిక్ చేస్తే స్క్రబ్బర్ ఆన్ అవుతుంది. ఫుల్ స్పీడ్. సెకండ్ క్లిక్ కి లో స్పీడ్. ఎల్ఈడి షోస్ ఛార్జింగ్ లెవెల్. థర్డ్ క్లిక్ ఇస్ పవర్ ఆఫ్ అన్నమాట. అండ్ ఇదైతే ఛార్జింగ్ పోర్ట్. ఇలా కనెక్ట్ చేసి ఛార్జ్ చేసుకోవాలి. కంప్లీట్ ఛార్జ్ కి 3 to 4 hours పడుతుంది. బట్ ఛార్జింగ్ అయితే 90 minutes లాస్ట్ అవుతుంది. చూసారా, ఈ డర్టీ టైల్స్ మీద సోప్ వాటర్ వేసాను. ఫస్ట్ అయితే కార్నర్ బ్రష్ యూస్ చేసుకొని గ్రూవ్ క్లీన్ చేశాను. నెక్స్ట్ అయితే లార్జ్ బ్రష్ తీసుకొని అయితే క్లీన్ చేసేస్తున్నాను అనమాట. లాస్ట్లీ మైక్రో ఫైబర్ క్లాత్ తీసుకొని చేసేసాను. ఇంకా టైల్స్ చూసారా ఎంత బాగున్నాయో. నెక్స్ట్ అయితే ఈ వాష్ బేసిన్ ని క్లీన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే కొంచెం సోప్ వాటర్ వేస్తున్నాను. స్మాల్ ఫ్లాట్ బ్రష్ యూస్ చేసి క్లీన్ చేస్తున్నాను. కార్నర్స్ కి కార్నర్ బ్రష్ కూడా. బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరే కంపేర్ చేసుకోండి ఎంత నీట్ గా వచ్చేసిందో చూడండి. ఈ స్క్రబ్ అటాచ్మెంట్స్ తో టైల్స్ ని క్లీన్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత క్లీన్ అయిపోయిందో. దట్టు ఇన్ అ వెరీ సింపుల్ వే. అయితే ఈ టేబుల్ ని పాలిష్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే కొంచెం సోప్ వాటర్ యూస్ చేసి ఈ పాలిష్ బ్రష్ పెట్టి క్లీన్ చేసుకోవడమే. అండ్ తడా కొత్త టేబుల్ ఎలా మెరిసిపోతుందో. లాస్ట్లీ ఈ గ్లాస్ అయితే చూడండి ఎంత డస్ట్ పట్టేసిందో. స్క్రబ్బర్ కి వచ్చిన స్పంజ్ అటాచ్మెంట్ అయితే ఈ డస్ట్ అంతా ఈజీగా క్లీన్ చేసేస్తుంది కదా ఎంత క్లీన్ గా ఉందో. ఈ ప్రోడక్ట్ మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ. డాంప్ వెట్ క్లాత్, మైల్డ్ సోప్ ఉంటే చాలు. అండ్ ఎక్స్టెన్షన్స్ అయితే వాష్ చేసి రీయూజ్ చేసేసుకోవచ్చు. నచ్చితే పర్చేస్ చేసేసుకోండి. ఐ విల్ ప్రొవైడ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్.